సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కోల్కతా ఆర్జేకర్ హాస్పిటల్లో వైద్యురాలి అత్యాచార కేసుపై సిబిఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు సంజయ్ రాయ్ ఎవరైతే ప్రధాన నిందితుడు అని చెప్తున్నారో అతనికి మరి నార్కో అనాలిసిస్ టెస్ట్ అనేది చేయాలి. ఎందుకంటే ప్రీవియస్ పాలిగ్రాఫ్ టెస్ట్ చేసినప్పటికీ కూడా నిజ నిర్ధారణ అవ్వలేదు కాబట్టి మళ్ళీ నార్కో అనాలిసిస్ టెస్ట్ అనేది చేయాలని చెప్పేసి సిబిఐ కోరుతుంది. మరి దీనిపైన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు ఉన్నారు, సార్తో మాట్లాడదాం. అసలు నార్కో అనాలిసిస్ టెస్ట్ అంటే ఏంటి, ఇవన్నీ వివరాలు కూడా సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, నార్కో అనాలిసిస్ టెస్ట్ అంటే ఏంటి సార్ అసలు? అంటే ఇప్పుడు పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు, అక్కడ చెప్పినటువంటి మాటలు ఎంతవరకు నిజం లేవు, అసలు కరెక్ట్ చెప్పాడా అబద్ధం చెప్పాడా అనేది ఇప్పుడు సిబిఐకి ఒక డౌట్ అయితే ఉంది. అయితే మళ్ళీ నార్కో టెస్ట్ చేయాలని చెప్పి అంటుంది. అసలు నార్కో టెస్ట్ చేస్తే నిజాలు బయటకు వస్తాయి అంటారా అసలు? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఈ పోలిగ్రఫీ టెస్ట్ ఇది ఎట్లా అంటే ఈసీజీ లాగా ఒక పరికరం, ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్. ఇదేమిటంటే మీరు మాట్లాడినప్పుడు మీ హృదయ స్పందన, మీ నాడులు ఏ విధంగా స్పందిస్తాయి, మీ బ్రెయిన్ ఏ విధంగా స్పందిస్తుంది అనే దానిపైన, అంటే సపోజ్ మీ పేరు అడుగుతాను, మీ పేరు ఏమిటి అని, సో అప్పుడు స్పందించవు, స్పాంటేనియస్గా చెప్పచ్చు. అదే కాకుండా నువ్వు మర్డర్ ఎన్ని గంటలకు చేసావంటే వీడు మర్డర్ చేశాడా లేదని ఒప్పుకోవాలా. సో దానిపైన ఏమవుతుందంటే బ్రెయిన్ నుంచి సెన్సేషన్స్ ఎక్కువైపోయి కార్డియోగ్రఫీలో డిఫరెన్సెస్ వస్తాయి. సో బ్రెయిన్ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎక్కువ కావటం, హార్ట్ రేట్ పెరిగిపోవటం, అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవటం, శరీరకమైనటువంటి చాలా మార్పులు వస్తాయి. గగురుపాటు చెంది కొన్ని నాడులన్నీ ఉత్తేజమైపోయి దాని ప్రకారం అవుతుంది. అంటే దాన్ని రీడ్ చేసి ఆ క్వశ్చన్ వేసినప్పుడు అక్కడున్న నాడుల యొక్క వ్యవస్థ ఏ విధంగా పనిచేసింది దానిపైన బేరీబాజు వేసుకొని వీడు అబద్ధం చెప్తున్నాడు, ఈ క్వశ్చన్కి నిజం చెప్తున్నాడు అనేది చేస్తారు. అయితే దీంట్లో అతను నియంత్రించుకొని చెప్తాడు, నేను చేయలేదు, మీరు మర్డర్ చేశారంటే నేను అసలు శవమే నాకు తెలియదండి అని చెప్పి అడగచ్చు. ఎక్కడ పోయి నేను లేను, ఊర్లో వెళ్ళాను, నేను కాఫీ తాగేదానికి పోయాను, ఆ టైంలోనే మర్డర్ జరిగింది, నన్ను అనవసరంగా నన్ను ఇన్వాల్వ్ చేశాడని చెప్పచ్చు. సో వాడు చెప్పేటప్పుడు ఆలోచన చేసి చెప్పాలి కాబట్టి నిజాలని దాచిపెడితే ఈ పాలిగ్రఫీ టెస్ట్లో బయటపడతారు. సో ఒక రకంగా కొన్ని ఏమీ ఆన్సర్లు చెప్పదనుకో, నాకు తెలియదు, నో, ఐ డోంట్ నో, ఇట్లా చెప్తా వచ్చాడనుకో, అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? డైరెక్ట్ ఎవిడెన్సెస్ లేవు, విట్నెస్ డైరెక్ట్ లేదు. సో సర్కమ్లెన్సెస్ ఎవిడెన్సెస్ పైన అయినా దీన్ని రిలే ఇన్వెస్టిగేషన్ చేయాలి. లేదు అంటే ఇప్పుడు డెఫినెట్గా నార్కో అనాలిసిస్ చేయాలి. ఈ నార్కో అనాలిసిస్ చేస్తే, ఈ నార్కో అనాలిసిస్ అంటే ఏమిటంటే మిమ్మల్ని అలా పడుకోబెట్టేసి మీకు మత్తు మందు లాంటిది ఇస్తారు. సో ఆ మత్తు మందుల భ్రమలో ఉండిపోతారు. మీరు ఆ మత్తు మందులో ఉంటే ఏమైపోతుందంటే మీరు ఇన్వాలంటరీగా మీరు మర్డర్ చేశారంటే అవును, ఎన్ని గంటలకు చేశారంటే 6:30, ఇవన్నీ క్లియర్ కట్గా చెప్పడానికి కొంతవరకు ఎవరో మహావృషులై దానిపైన గొప్పగా వాళ్ళకి పట్టుంది, వాళ్ళ శరీరం పైన, వాళ్ళ బ్రెయిన్ పైన మీరు ఎన్ని మత్తు మందులు ఎక్కించుకున్నా నన్నేమీ చేయలేరు, నేను మహావృషినంటే తప్ప డెఫినెట్గా ఎవరైనా సామాన్య ప్రజలు ఈ నార్కో అనాలిసిస్ టెస్ట్లో నిజాలు బయటికి చెప్తారు. ఆ ఉద్దేశంతోనే ఈ ముద్దాయికి నార్కో అనాలిసిస్ చేయాలని నిర్ణయించారు. కానీ అందుకు ఆ మనిషి యొక్క పర్మిషన్ కావాలి. సో అతను పర్మిషన్ ఇవ్వను, ఎవడు ఇప్పుడు వాడు మర్డర్ చేసినాడు ముద్దాయి, వాడు ఎందుకు పర్మిషన్ ఇస్తాడు? కాబట్టి కోర్టుని ఆశ్రయించారు, కోర్టు తలుపు తట్టారు. కోర్టులో ఇంకా రావాలి, నార్కో అనాలిసిస్ చేయండి, ఈ ఫలానా రోజు ఫలానా గంటల నుంచి ఫలానా గంటల వరకు చేయమని దాంట్లో నిర్దిష్టంగా చెప్తారు. ఫలానా అనాలిసిస్ చేసేటప్పుడు ఎవరో లీగల్గా ఒక జ్యుడిషియరీకి సంబంధించిన వాళ్ళు లేకపోతే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ను అక్కడ పెట్టి ఈ గంటల్లో ఈ విధంగా చేయాలి, అదేవిధంగా ఆయన్ని వాళ్ళకు సంబంధించిన అడ్వకేట్ను కూడా ముందర పెట్టి కూడా చేయండి, ఈ విధంగా కొన్ని డైరెక్షన్స్ ఇస్తారు. దాని ప్రకారం ఈ నార్కో అనాలిసిస్ చేస్తారు. ఆ చేసినప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్, ప్రతి ఒక్కటి. అంటే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఉంటే ఆయన ఉండేటట్టు, ముద్దాయి, ఆ డాక్టర్లు, నార్కో అనాలిసిస్ ఎంత డోసు ఇచ్చినారు అదంతా కూడా రికార్డ్ చేసి, ఆ తర్వాత అతను ఏమేమి క్వశ్చన్లు చేశారు, అతను చెప్పిన ఆన్సర్స్ ఏమిటి, అదేవిధంగా సబ్కాన్షియస్గా వేరే ముద్దాయిల పేర్లు ఏమైనా చెప్పారా,
అదేవిధంగా వేరే విట్నెసెస్ ఎవరన్నా పేరు చెప్పారా వాళ్ళని తీసుకొచ్చి కాన్ఫరెన్స్ చేయడానికి. సపోజ్ ఎవరన్నా చెప్తాడా వాడు రామకృష్ణ ఇట్లా ఆ అమ్మాయి రూమ్లోకి వెళ్ళక ముందు నా దగ్గర తీసుకున్నాడు, బీడీ అగ్గిపెట్టి తీసుకొని బీడీ కాల్చుకొని పోయినాడు, ఇట్లాంటివన్నీ ఎవిడెన్సెస్ని సర్కమ్లెన్సెస్ ఎవిడెన్సెస్ అన్నీ ఒక చోటుకి తెచ్చి ఇతని పైన కేసు నిర్ధారణ చేయడానికి వీలవుతుంది. అందువల్లనే ఈ నార్కో అనాలిసిస్ టెస్ట్ చేసి ఆ అబ్బాయి ఎవరైతే ముద్దాయి ఉన్నాడో అతన్ని కన్ఫరెంట్ చేసి ఇంకా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి అతని పైన ఛార్జ్ షీట్ వేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది అవసరం కూడా. అంటే సార్ సిబిఐ ఇప్పుడు పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తే అప్పుడు చెప్పాడు కదా కొన్ని మాటలు అయితే, అంటే అవన్నీ నిజం కాదు, నిజమా అబద్ధం ఒక డౌట్ వచ్చింది అంటారు సిబిఐకి, మళ్ళీ అందుకే నార్కో టెస్ట్ కి పర్మిషన్ అడుగుతున్నారంటారా? అట్లని కాదు, చాలా విషయాల్లో నాకు తెలిసింది ఏమంటే చాలా విషయాల్లో ముద్దాయి తను నిజాలు చెప్పకపోగా నాకు తెలియదు చాలాసార్లు మౌనం వహించాడు. ఎందుకంటే ఈ పాలిగ్రఫీ టెస్ట్లో మనము బలవంతం పెట్టడానికి లేదు, కొట్టడానికి లేదు, తిట్టడానికి లేదు, ఏం చేయడానికి లేదు. ఇదంతా కూడా కెమెరాలో రికార్డ్ చేస్తారు. అదేవిధంగా కార్డియోగ్రామ్ లాంటి దాంతో రికార్డ్ అవుతూ ఉంటుంది. కాబట్టి అతన్ని ఏ విధమైనటువంటి ఇబ్బంది పెట్టకుండా, అంటే శారీరకంగా ఇబ్బంది పెట్టకుండా మా క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. కాబట్టి డెఫినెట్గా చాలా అబద్ధాలు చెప్పి ఉంటాడు, చాలా నిజాలు దాచింటాడు. అందువల్ల ఏమవుతుందంటే మనం ఈ ముద్దాయి చెప్పే నిజాలు సరిగా లేవనేటువంటి ఉద్దేశంతో నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తే ఇవన్నీ బయటపడతాయనే ఉద్దేశంతో వాళ్ళు అడిగారు. సార్ ఇప్పుడు సుప్రీంకోర్టు హియరింగ్ లో మొన్న అన్ని ఏవైతే విట్నెస్లు ఇచ్చారో అవన్నీ కూడా గజిబిజిగా ఉన్నాయి, ఏమీ అర్థం కావట్లేదు సరిగ్గా, కొంత లేదు దేనికి దానికి అని చెప్పి కొంచెం సీరియస్ అయింది సుప్రీం. సిబిఐకి చెప్పింది సెప్టెంబర్ 17 లోపు కొత్తగా నివేదిక మాకు సమర్పించాలి మీరు అని. అంటే దానికోసమే ఇప్పుడు సిబిఐ ఇవన్నీ తంటాలు పడుతుంది అంటారా? ఇప్పుడు నార్కో టెస్టే కానీ ఇంకా ఏమేమి చేయాలనుకుంటుంది అంటారా? ఇప్పుడు ఎందుకంటే సుప్రీంకోర్టు దాంతో పాటుగా చాలా క్వశ్చన్లు రైజ్ చేసింది ఇన్వెస్టిగేషన్లో. ఇవన్నీ బయటగా ఒకటి టైం డిస్క్రిపెన్సీ ఒకటి, అదేవిధంగా ఈ నార్కో అనాలిసిస్ టెస్ట్ జరపాలనేది ఒకటి. ఎందుకంటే మిగతా ఎవిడెన్సెస్ని లింక్ చేయాలంటే ఈ నార్కో అనాలిసిస్ టెస్ట్ ఈజ్ ది బెస్ట్ వే అనే ఉద్దేశంతో ఈ నార్కో అనాలిసిస్ టెస్ట్ కోసము, అదేవిధంగా టైం డిస్క్రిపెన్సీ, అదేవిధంగా గూండాలు అక్కడ స్పాట్లోకి వచ్చి గొడవ చేసినారు, అక్కడ ఏమైనా వీళ్ళు ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఎవిడెన్స్ అంతా హ్యాంపర్ చేశారా, ఇవన్నిటికీ దానికోసమే ఈ సుప్రీంకోర్టు టైం అడిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా లైన్ వెరిఫై చేస్తూ ఉంది, ప్రతి లైన్ వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. కొన్ని విషయాల్ని సుప్రీంకోర్టు బహిర్గతం చేయటం లేదు, ఎందుకంటే అది ఇన్వెస్టిగేషన్ని హ్యాంపర్ అవుతుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పారు. కొన్ని విషయాలను బహిర్గతం చేయకండి, మీరు మామూలుగానే చదువుకోండి, ఫలానా దాంట్లో కెమెరాలో ఫలానా లైన్ 3rd లైన్ to 4th లైన్ చదువుకోండి, దీనికి ఆన్సర్ ఏం చెప్తారు, యూ గివ్ ఇట్ ఇన్ రైటింగ్లో నాకు ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళు అంటే కొన్ని విషయాలు ఇన్వెస్టిగేషన్ని ఇబ్బంది పెడతాయి, హ్యాంపర్ చేస్తాయి ఎవిడెంట్ కలెక్షన్లో అనేటువంటి వ్యవహారాల్లో సుప్రీంకోర్టు గోప్యతను ప్రదర్శించాలని చెప్పింది. అదేవిధంగా కపిల్ సిబాల్ కూడా చాలా విషయాల్లో దాటవేశారు. అవన్నీ కూడా ఫర్దర్గా 4-5 డేస్లో మేము సమర్పిస్తాము, మా దగ్గర గవర్నమెంట్ ఇచ్చిన ఫైల్లో ఇది లేదు అని చెప్పారు. పోస్ట్ మార్టానికి పంపించే రిపోర్టు మిగతా వాటి విషయంలో ఇవన్నీ ఉన్నాయి. దానికోసమే సుప్రీంకోర్టు ఐ థింక్ దగ్గరలో 3-4 రోజుల్లో మళ్ళీ కూర్చుంటారు. అంతకు లోపల మనకు చాలా వరకు ఈ నార్కో అనాలిసిస్ టెస్ట్ ఒకటి, పాలిగ్రఫీ టెస్ట్ ఒకటి, మిగతా విట్నెస్లను ఎగ్జామిన్ చేసేది ఒకటి, ఈ సిడి ఎంట్రీకి జీడీ ఎంట్రీకి డిఫరెన్స్ ఉంది, జీడీలో కొన్ని ఎంట్రీలు లేకుండా పోయినాయని, అదేవిధంగా పోస్ట్ మార్టం కండక్ట్ చేయకముందే, రిక్విజేషన్ ఇవ్వకముందే ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు స్పాట్లోకి వచ్చారని, ఎఫ్ఐఆర్ కట్టకముందే రావడం చట్టవిరుద్ధం కదా అని చాలా విషయాల కోసం సుప్రీంకోర్టు 17వ తారీఖుకి వాయిదా వేసింది. సో ఆ తర్వాత తెలుస్తుంది మనం ఇవన్నీ సుప్రీంకోర్టుకి వాళ్ళు సిబిఐ వాళ్ళు సమర్పించిన తర్వాత సుప్రీంకోర్టు వీలైతే ఇన్వెస్టిగేషన్కి హ్యాంపర్ కాదు అంటే అప్పుడు బహిర్గతం చేస్తారు, లేదు అంటే మనము ఊహాగానాలే, అటు పోయింది ఇటు వచ్చింది అని చెప్పుకోవాల్సిందే. సో అంతవరకు వేచి చూడాలి. చూద్దాం సార్, మరి సిబిఐ వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు మరి అంగీకరిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. థ్యాంక్ యూ సార్.